మరో సేవా కార్యక్రమం చేయడానికి ముందుకు వచ్చారు యువ సంకల్ప ఫౌండేషన్ సభ్యులు. గత సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మీరు చదువుకున్న పాఠ్యపుస్తకాలను వేరొకరికి ఇచ్చి ఆదర్శంగా నిలవండి అంటూ పిలుపునిచ్చారు యువ సంకల్ప ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు తుమ్మ రాజ్ కుమార్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని యువ సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదవారికి సెకండ్ హ్యాండ్ పుస్తకాలను ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో గత సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా సెకండ్ హ్యాండ్ పుస్తకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తుమ్మ రాజ్ కుమార్ మాట్లాడుతూ, గత సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మీరు చదువుకున్న పాఠ్యపుస్తకాలు వేరే ఒకరికి ఇచ్చి ఆదర్శంగా నిలవాలని, యువ సంకల్ప ఫౌండేషన్ ద్వారా మీ పుస్తకాలను అవసరం ఉన్న వారికి మేము నేరుగా వెళ్ళి అందిస్తామని, లేదా మీ ద్వారా అంటే మీ ద్వారా అయినా కూడా పుస్తకాలను మీ చేతుల మీదుగా అందిస్తామని, మీరు చేయవలసిందల్లా ఒక్కటే, మీ దగ్గర ఉన్న పుస్తకాలను మాకు ఫోన్ ద్వారా తెలిపితే మేమే నేరుగా వచ్చి మీ వద్ద నుండి ఆ పుస్తకాలను సేకరించి అవసరం ఉన్నవారికి వాటిని అందించడం జరుగుతుందని, మనం చదువుకున్న పాఠ్యపుస్తకాలను వేరొకరికి ఇచ్చి ఉన్నత చదువుకు దోహదపడదాం అంటూ తెలిపారు. వెంటనే మీరు సంప్రదించాల్సినటువంటి ఫోన్ నెంబర్ 9849271555. మీ తుమ్మ రాజ్ కుమార్. అందరికీ నమస్కారం. నేను మీ తుమ్మ రాజ్ కుమార్. ఒక నూతన అధ్యాయాన్ని శ్రీకారం చుట్టేందుకే మా యువ సంకల్ప ఫౌండేషన్ ద్వారా ఈ వీడియో ద్వారా మేము ముందుకు వస్తున్నాం. ముందుగా నూతనంగా విద్యా సంవత్సరంలోకి అడుగుపెడుతున్న విద్యార్థులందరికీ వార్షిక శుభాకాంక్షలు. అలాగే తల్లిదండ్రులందరికీ ఒక చిన్న విన్నపం. ఎందుకంటే గత సంవత్సరం మీ కూతురు కానీ మీ కుమారుడు కానీ ఏదో ఒక క్లాస్ చదివి ఉంటారు, తరగతి చదివి ఉంటారు. ఆ చదివిన పాఠ్య పుస్తకాలు మీరు వృధా చేయకుండా, అంటే ఏదో పేపర్ కొనే వారికో లేకపోతే ఇంకా వారికో అమ్మడం లేకపోతే చెత్త కుప్పలు వేయడం కాకుండా ఈ సంవత్సరం ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాలన్న ఒక సంకల్పంతో ఈ వీడియో మీ ముందు తెచ్చడం జరిగింది. మీ పిల్లలు ఏదైతే చదువుకున్నారో ఆ పాఠ్య పుస్తకాలను వేరే ఒకరికి, అంటే ప్రైవేట్ స్కూల్ చదువుకున్న వారికి వేరే పుస్తకాలు ఉంటాయి, ఇవి వేరే వారికి వర్తించాయని చెప్పి మీరు అనుకోవచ్చు. వాళ్ళకు అంటే ఇప్పుడు మీ పాప మీ బాబు గాని వాళ్ళ కింద చదువుకున్న విద్యార్థుల గురించి తెలుసుంటది. ఆ తమ్మునికో లేకపోతే ఆ చెల్లెకో ఆ పుస్తకాలు ఇవ్వడం ద్వారా వాళ్ళకు ఒక మనోధైర్యం పెరుగుతుంది. ఏంటంటే ఈ అన్నయ్య ఈ అక్కయ్య ఇంత గొప్ప చదువుకున్నారు, ఇంత మంచి చదువుకున్నారు, వాళ్ళ లెక్క మేము చదువుకోవాలి అన్న సంకల్పం వాళ్ళ దృఢంగా పెరుగుతుంది. అయితే ఎవరైతే మేము అట్లా ఇయ్యలేము మేము చేయలేము అనుకుంటారో నేరుగా కూడా మాకు ఇవ్వచ్చు. మీరు మాకు ఫోన్ చేసినా కూడా మేము తీసుకొచ్చుకొని అయితే ఎవరికైతే ఆ పాఠ్య పుస్తకాలు ఆ చదువుకున్న పుస్తకాలు ఎవరికైతే అవసరం ఉంటాయో ఆ క్లాసుకు సంబంధించిన విద్యార్థులకు మేము ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క శ్రీకారానికి మీరు అందరూ సహకరిస్తారని, ఎందుకంటే ఈ విద్యా సంవత్సరం స్టార్ట్ అయితే లాస్ట్ వరకు చాలా ఖర్చుతో కూడుకున్న విద్య ఇప్పుడు జరుగుతుంది. అలాంటి ఎంతో కొంచెం భారం తగ్గిద్దామన్న దృఢ సంకల్పంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీరు చేయవలసిందలా ఏం లేదు, నేరుగా మీరు మీ దగ్గర ఉన్న వారికి ఇవ్వండి. మీరు మీ పై తరగతిలో చదివిన అన్నలు అక్కలు వాళ్ళ దగ్గర ఆ పుస్తకాలు సేకరించుకుని మీరు తీసుకొని చదవండి. లేదు మేము చెయ్యమా అనుకుంటే దయచేసి మా యొక్క ఫోన్ నంబర్ 9849271555 నంబర్ కు మీరు కాల్ చేసి చెప్పడం వల్ల మేము తీసుకొచ్చి ఆ పుస్తకాలు ఎవరికైతే సద్వినియోగం అయితాయో ఆ పాఠ్య పుస్తకాలు ఎవరైతే మంచి చదువుకుంటారో అనుకుంటారో వారికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మేము చేస్తున్న ప్రతి పనిని సహకరిస్తూ వస్తున్న ఈ తెలంగాణ ప్రజలు ఈసారి కూడా ఆదరిస్తారని, మా ఆలోచనను ఒక అర్థాన్ని తీసుకొచ్చి అందరూ ముందుకు నడుస్తారని ఆశిస్తూ వీలైనంత వరకు ఈ వీడియోను అందరికీ షేర్ చేసి ఈ విషయాన్ని అందరికీ తెలిసే విధంగా మా సంకల్పం ఒకటే, మనం చదువుకుని ఉన్నత చదివే పుస్తకాలను ఎవరికో మిర్చి బండలకు పుట్నాలకు బఠానీలకు కట్టకుండా ఇంకొకరికి ఆ విద్యను అందించాలన్న ఉద్దేశం కొద్దీ మా యువ సంకల్పం ఫౌండేషన్ ముందుకు జరుగుతుంది. దీనికి ప్రతి ఒక్కరు సహకరిస్తారని చెప్పి మనసారా కోరుకుంటూ మీ రాజ్ కుమార్.